Hi, myself Harikrishna, క్వాంట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీధర్ సిసిఈ ఏలూరు. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఒకే విధంగా ఉండే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఒక 5 చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఈజ్ 4,500 ఈచ్. 2 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైజ్ సేమ్ అంట, అది ఒక్కొక్కటి 4,500 అంట. మొదటి దాన్ని ప్రాఫిట్కి అమ్మాడంటున్నానా, రెండవ దాన్ని లాస్కి అమ్మాడంట. అయితే కనుక చివరిగా అతనికి వచ్చేది ప్రాఫిట్టా లాసా, అది ఎంత పర్సంటేజ్ అనేది మన క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ మోడల్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, దీని తర్వాత థర్డ్ క్వశ్చన్కి ఒక్కసారి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తానని ఒక్కసారి చూడండి. రాజేష్ అనే పర్సన్ ఉన్నాడు, సోల్డ్ చేశాడంటే 2 ఆర్టికల్స్ 45,000 ఈచ్. వన్ హీ సోల్డ్ ఎట్ 25% ప్రాఫిట్, అనదర్ వన్ హీ సోల్డ్ ఎట్ 25% లాస్. దెన్ ఫైండ్ హిజ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఈ థర్డ్ క్వశ్చను అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ క్వశ్చన్ ఒకేలా అనిపించవచ్చు మీకు, కానీ ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి చేంజ్ ఉంది నాన్న. సో ఎలా అనేది ఆ వేరియేషన్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు, 2 ఆర్టికల్స్ కూడా ఈచ్ అని ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అయితే ఉందో లాస్ పర్సంటేజ్ కూడా అంతే ఉంది. సో కాబట్టి ఇలా ఉంటే కనుక దీన్ని మనం సింపుల్గా ఆన్సర్ చేసేవచ్చు. దేర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్ అనేది ఆన్సర్ అవుద్దాం. సో మనకి ఇచ్చిన ప్రైజ్ ఏమవ్వాలి చిన్న, కాస్ట్ ప్రైజ్ అవ్వాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ కూడా అవ్వాలి. ఈ సందర్భంలో మాత్రమే మనకి నో ప్రాఫిట్ ఆర్ నో లాస్ అనేది చెప్పొచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఒకసారి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ 4 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసుకున్నానా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్లో రమేష్ పర్చేజ్డ్ 2 హార్సెస్, ఓకేనా, 40,000 ఈచ్ ఇచ్చాడు. ఈ సోల్డ్ వన్ ఎట్ 15% ప్రాఫిట్, అదర్ వన్ ఎట్ 10% లాస్. 2 వస్తువులు కొన్నాడు, వాటిని ఒక్కొక్క దాన్ని 40,000కి కొన్నాడు. మొదటి దాన్ని 15% ప్రాఫిట్కి, సెకండ్ దాన్ని 10% లాస్కి అమ్మేశాడు. సో ఫస్ట్ క్వశ్చన్లో మీరు చూసిన విధంగానే అక్కడ కూడా మనకి కాస్ట్ ప్రైజే ఇచ్చాడు, ఇక్కడ కూడా పర్చేజ్ అన్నాడంటే అది కూడా కాస్ట్ ప్రైజేనాను. సో మీరు అనుకోవచ్చు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో 15 దాకా లాసు లేదు ప్రాఫిట్ లేదు 20 కదా అని సపరేట్ చేసి చెప్పుండొచ్చు. సో ఇక్కడ చూస్తే 15లో నుంచి మీరు 10 తీసేశారనుకోండి, మీకు 5 వస్తుంది. సో 5% ప్రాఫిట్ అనొచ్చు. ఒకవేళ ఎక్కడన్నా ఉందా అంటే మనకి ఎక్కడా లేదు. సో ఈ మోడల్ క్వశ్చన్స్కి ఎలా చేయాలి అంటే, మనకిచ్చిన ప్రైజు కాస్ట్ ప్రైజ్ అయి ఉండాలి, 2 కూడా సేమ్ ప్రైజ్ ఇచ్చి ఉండాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ సేమ్ లేవు. సేమ్ ఉంటే నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పొచ్చు అని మనం మొదటి క్వశ్చన్లో చూసుకున్నాం. సో ఇక్కడేం మాట్లాడదామంటే కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి ఏం చెప్పొచ్చు అంటే సింపుల్ లాజిక్ P-L/2% అని చెప్పొచ్చు. సో మనకి ఇన్ కేస్ పాజిటివ్ వస్తే అది ప్రాఫిట్ అని, నెగిటివ్ వస్తే అది లాస్ అని మనం డిసైడ్ చేసేవచ్చు. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే మనం ఆన్సర్ 15 - 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5%. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అనేది మనం ఆన్సర్గా డిసైడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ నాన్న. ఈ సెకండ్ 2 క్వశ్చన్స్ కూడా కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చూసుకోండి. సో కాస్ట్ ప్రైజ్ ఇచ్చాను, 20 ఇచ్చాను నాన్న. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఇచ్చాను, 15-10 ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం నాన్న. ఒక్కసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ అన్నాను కదా. సో ఒకసారి చూడండి, రాజేష్ సోల్డ్ 2 ఆర్టికల్స్ 45,000 ఈచ్. One he sold at 25% profit, another one he sold at 25% loss. Then find his overall profit or loss percentage అడుగుతున్నాను నేను. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు సేమ్ యాజ్ ఫస్ట్ క్వశ్చన్లోనే ఉంది కదా, 25 ఉంది, 45,000 ఈచ్, నో ప్రాఫిట్ నో లాస్ అని అనుకోవచ్చు మీరు. సో ఇది ఎట్టి పరిస్థితిలో నో ప్రాఫిట్ నో లాస్ అవుదాం. మొదటి క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి మీకు తీస్తున్నాను.
అక్కడ మనకిచ్చిన ప్రైజ్ మీరు అబ్జర్వ్ చేస్తే అది కాస్ట్ ప్రైజ్. మరి ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే వాడు ఏం చేశాడు నాన్న, సోల్డ్ చేశాడు. సో ఎంతకి ఒక్కొక్క దాన్ని 45,000కి. సో ఇలా అమ్మాడు. అలాగే ప్రాఫిట్ పర్సంటేజు లాస్ పర్సంటేజ్ రెండూ సేమ్ ఉన్నాయి. ఈ సందర్భంలో మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక మనకిచ్చిన ప్రైస్ సెల్లింగ్ ప్రైజ్ అయి ఉండాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ అయి ఉండాలి. ఇక్కడ మనకి డెఫినెట్లీ లాసే వస్తుంది. కన్ఫామ్గా మనకేమొస్తుంది నాన్న, లాసే వస్తుంది. ఎంత సార్ అంటే సింపుల్గా P²/100%. P ఇన్ ద సెన్స్ ప్రాఫిట్ వాల్యూ. ఇక్కడ ప్రాఫిట్ వాల్యూ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ 25 ఉంది కదా, ఆ 25 అనమాట. అంటే 25²/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 6.25%. ఏంటి చిన్న మనకి లాస్. సో ఆన్సర్ 6.25% లాస్ అంటే సెట్ చేయొచ్చు. సో ఈ 3 క్వశ్చన్స్ కొంచెం క్లారిటీగా మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు మనం 4th క్వశ్చన్కి వెళ్దాం. ఒకసారి చూడండి నాన్న. సో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్, కొంచెం లెంతీ కూడా అవ్వచ్చు, కానీ మనం దీనికి ఒక చిన్న ఫామ్ ఉంది. ఎక్స్పెషల్లీ ఎవరైతే రైల్వేస్ ఎస్ఎస్సి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్ని ఆ ఫామ్ని కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ మనకి వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూ ప్రాక్టికల్గా చేస్తే ఈ 54,000 అనే వాల్యూలో క్యాన్సిల్ అవ్వదన్నమాట. సో అలా ఇస్తున్నాడు. సో అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకొని చేసినప్పుడు మనం లిటిల్ బిట్ డిఫికల్ట్ అవ్వచ్చు. సో దానికి సింపుల్గా చేయడానికి నేను చెప్తాను. ఇప్పుడు ఒక ఫామ్ చూడండి. సుభాష్ అనే వ్యక్తి ఉన్నాడు, తను అమ్మాడు నాన్న. ఎన్ని వస్తువులు? 2. ఒక్కొక్క దాన్ని ఇచ్చాడు. సో మీరు థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే సేమ్ అదే ఉంది చూడండి. సో అమ్మాడు 45,000, ఇక్కడ కూడా అమ్ముతున్నాడు 54,000 ఒక్కొక్కటి. కానీ మొదటి దాన్ని అతను 20% ప్రాఫిట్గా అమ్మడం జరిగింది, రెండో దాన్ని 10% లాస్గా అమ్మడం జరిగింది. ఇంతకుముందు క్వశ్చన్లో మొదటి దాన్ని 25% ప్రాఫిట్కి, రెండవ దాన్ని 25% లాస్కి అమ్మడం జరిగింది. సో ఇక్కడ వేరియేషన్ ఉంది కాబట్టి దీన్ని ఎలా చేసుకోవాలనేది ఒకసారి చెప్తాను. ఏ సందర్భంలో మనకి ఇచ్చిన ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అయి ఉండాలి, దట్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ అవ్వాలి. ఇక్కడ ప్రాఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా అనేది మనం డిసైడ్ చేయాలంటే మనకు వచ్చిన వాల్యూ పాజిటివ్ వాల్యూ అయితే ప్రాఫిట్, నెగిటివ్ వాల్యూ అయితే కనుక లాస్ అని చెప్తాను. సో దీనికి ఇచ్చిన మనం ఫామ్ ఏంటంటే కొంచెం ఆ ఫామ్ని మీరు గుర్తుపెట్టుకోగలరని ఆశిస్తున్నాను నేను. సో 100 ఆఫ్ P-L minus 2PL డివైడెడ్ బై 200 ప్లస్ P minus L. దీన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన సొల్యూషన్ మనం ఫైనల్ వాల్యూగా తీసుకుంటాం. ప్రీ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అక్కడ నెంబర్ ఇచ్చాడు కదా 20, అలాగే ఎల్ అంటే లాస్ నెంబర్ ఇచ్చాడు కదా 10 నాన్న. సో దా వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఏమొస్తుందో ఒకసారి చూద్దాం నాన్న. 1000 మైనస్ అంటే 1000 డైరెక్ట్గా ఎలా రాస్తారంటారేమో, 20 మైనస్ 10 చేస్తే 10 నాన్న. ఇక్కడ 20 రాస్తాం, ఇక్కడ 10 రాస్తాం, తీసేస్తే 10. 10 into 100 1000 రాశాను. అలాగే ఇక్కడ 20 అలాగే 10 రాస్తే ఇక్కడ 400 వస్తుంది నాన్న. సో ఈజ్ డివైడెడ్ బై 200 ప్లస్ 20 220 మైనస్ 10 210 నాన్న. సో సింప్లిఫై చేస్తే 600 బై 210. సో 0 0 క్యాన్సిల్. 3 table in the 20 times, 3 table in the 7 times. Therefore answer is the 26/7%. దీన్ని ఒక్కసారి మనం సింప్లిఫికేషన్ రాసుకుంటే కనుక 2.86% పాజిటివ్ వాల్యూ కాబట్టి మనం ఇది ప్రాఫిట్ అని డిసైడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 4 ఎగ్జాంపుల్స్. 4 కూడా మీకు ఒకేలా అనిపిస్తాయి కానీ చిన్న చిన్న చేంజెస్ నాన్న. సో మళ్ళీ ఒకసారి వినండి, మళ్ళీ ఇంకోసారి రివైండ్గా ఒకసారి చూడండి. మీరు ఈ పాయింట్స్ అన్నిటిని కూడా కొంచెం క్లియర్గా 1 by 1 మీరు సపరేట్గా రాసుకుంటే, నేను ఏవైతే బాక్సెస్ చేస్తున్నానో మీరు చూస్తే కనుక వాటిని మీరు సపరేట్గా రాసుకుంటే, సో మీరు ఎప్పుడైనా రిఫర్ చేయాల్సి వచ్చినా ఎప్పుడైనా చూడాల్సి వచ్చినా సో ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు నాన్న. సో ఇవి 4 ఎగ్జాంపుల్స్. 5th ఎగ్జాంపుల్ మీకోసం నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. సో మరి ఇది ప్రాఫిట్టా లాసా ఎంత పర్సంటేజ్ అనేది
కింద కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ నాన్న.